కారుణ్య మరణం లేదా మెర్సీ కిల్లింగ్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి కంప్లీట్గా కోమలో ఉన్న ప్యారలైజ్డ్గా ఉన్న అంటే కొన్ని సంవత్సరాలుగా ట్రీట్మెంట్ ఇస్తున్న వ్యక్తి స్పందించకపోవడం అనేది స్టేట్ని కోమా కానీ ప్యారలైజ్డ్ అంటారు. సో ఇలాంటి వ్యక్తులు హాస్పిటల్లో ఉంటూ అసలు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఫినాన్షియల్గా ఎలాంటి హోప్స్ లేని వాళ్ళు, ఫినాన్షియల్ సపోర్ట్ లేని వాళ్ళు ఎన్ని సంవత్సరాలన్న వ్యక్తులని వాళ్ళు భరించలేరు కదా. సో అలాంటి వ్యక్తులకి ఈ కారుణ్య నియమం కింద మెర్సీ కిల్లింగ్ అనేది మనం కోర్టులో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెర్సీ కిల్లింగ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి యాక్టివ్ మెర్సీ యుతనేసియా అండ్ రెండవది ప్యాసివ్ యుతనేసియా. యాక్టివ్ యుతనేసియా అంటే ఏంటంటే ఇంజెక్షన్స్ ద్వారా కానీ మెడిసిన్స్ ద్వారా కానీ ఒక వ్యక్తిని మనము తనకి అంటే తన వైద్య సహాయం అనేది నిరాకరించడాన్ని యాక్టివ్ యుతనేసియా అంటారు. అంటే ఎగ్జాంపుల్ షాబానో కేసు. ఇక్కడ షాబానో అనే ఒక నర్స్ని అత్యంత బ్రూటల్గా కొంత వ్యక్తులు దారుణంగా రేప్ చేయడం వల్ల ఆమె పరిస్థితి చాలా విషాదకరంగా 42 ఏళ్ళు అసలు హాస్పిటల్లో పోరాడుతూ చనిపోయింది. సో ఆమెను మెర్సీ కిల్లింగ్ ఈ యాక్టివ్ యుతనేసియా ద్వారా ఆమెకు ముక్తి అనేది ప్రసాదించారన్నమాట. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు ఏంటంటే ప్యాసివ్ యుతనేసియా కింద హరీష్ రాణాకి హాస్పిటల్లో వెంటిలేటర్స్ సపోర్ట్ ద్వారా తనకి వైద్యం అనేది ఇస్తున్నారన్నమాట. సో ఇక్కడ తనకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చినా చలనం లేకపోవడం వల్ల అంటే కోలుకునే అవకాశం లేనప్పుడు లైఫ్ సపోర్ట్స్ని మనము నిరాకరించవచ్చు అన్నమాట. సో